ఇప్పుడు హెడ్లైన్ చూద్దాం. మణిపూర్ జల్ జీవన్ మిషన్లో మల్టీ క్రోర్ స్కామ్ అలిగేషన్స్ కాంగ్రెస్ కోర్ట్ మానిటర్డ్ ప్రోబ్ డిమాండ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అపోజిషన్స్ క్లెయిమ్స్ ని పొలిటికల్లీ మోటివేటెడ్ మరియు బేస్లెస్ అని రిజెక్ట్ చేస్తుంది. నమస్కారం అందరికీ. ఈరోజు నేషనల్ పొలిటిక్స్ లో హెడ్లైన్ క్రియేట్ చేసిన ఇష్యూ మణిపూర్లో జల్ జీవన్ మిషన్ స్కీమ్లో మల్టీ క్రోర్ స్కామ్ అలిగేషన్స్ సర్ఫేస్ అయ్యాయి. అపోజిషన్ పార్టీస్ మెయిన్లీ కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్ మీద కరప్షన్ ఛార్జెస్ పెట్టాయి. పబ్లిక్ ఫండ్స్ మిస్యూజ్ అయ్యాయని అక్యూజ్ చేస్తున్నాయి. ఈ కాంట్రోవర్సీ ఢిల్లీ నుంచి మణిపూర్ వరకు పొలిటికల్ హీట్ ని పెంచింది. నేషనల్ డిబేట్ ని కూడా ట్రిగర్ చేసింది. మణిపూర్లో జల్ జీవన్ మిషన్ స్కీమ్లో హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ మిస్యూజ్ జరిగిందని, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో ఇర్రెగ్యులారిటీస్, ఫేక్ బిల్స్ మరియు ఇన్ఫ్లేటెడ్ టెండర్స్ ఉన్నాయని సీరియస్ అలిగేషన్స్ సర్ఫేస్ అయ్యాయి. ఈ అక్యూజేషన్స్ అక్టోబర్ 8 నుంచి నేషనల్ మీడియాలో వైడ్ గా సర్క్యులేట్ అవుతున్నాయి. పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తున్నాయి. సిబిఐ ఆర్ ఈడీ ఇన్వెస్టిగేషన్ కాకుండా కోర్ట్ మానిటర్డ్ ప్రోబ్ కావాలి. ఎందుకంటే స్టేట్ మరియు సెంట్రల్ అఫీషియల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందన్న సస్పిషన్ ఉంది అని అపోజిషన్ పార్టీస్ అంటున్నాయి. జల్ జీవన్ మిషన్ మెయిన్ గోల్ ప్రతి ఇంటికి సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం. కానీ ఈ కరప్షన్ ఛార్జెస్ వల్ల పబ్లిక్ ట్రస్ట్ డిస్టర్బ్ అయ్యిందని అబ్జర్వర్స్ చెప్తున్నారు. మణిపూర్లో పాస్ట్ 2 years గా జల్ జీవన్ మిషన్ ఇంప్లిమెంటేషన్ యాక్టివ్ గా జరుగుతుంది మరియు స్కీమ్ కోసం సెంటర్ నుంచి రఫ్లీ 3000 crore రూపీస్ అలొకేట్ చేశారు. ఫండ్స్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ స్పీడ్ పెంచడానికి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. కానీ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీపై ఇప్పటికే కొన్ని ఆడిట్ అబ్జెక్షన్స్ రేజ్ అయ్యాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో కాంగ్రెస్ రీసెంట్ అలిగేషన్స్ వల్ల స్కీమ్ మళ్లీ నేషనల్ స్పాట్ లైట్ లోకి వచ్చింది. సెంట్రల్ స్కీమ్స్ లో ఫండ్ డైవర్షన్ అక్యుజేషన్స్ పొలిటికల్ గా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఈ డెవలప్మెంట్ పొలిటికల్ సర్కిల్స్ లో సీరియస్ డిస్కషన్ కి దారి తీసింది. ఈ అలిగేషన్స్ కంప్లీట్లీ బేస్లెస్ అని మా స్టాండ్ క్లియర్ గా ఉంది. జల్ జీవన్ మిషన్ ఇంప్లిమెంటేషన్ మణిపూర్ లో ట్రాన్స్పరెంట్ గా జరుగుతోంది. ఆడిట్స్ కూడా రెగ్యులర్ గా చేస్తున్నాం అని సెంట్రల్ జల్ శక్తి మినిస్ట్రీ క్లియర్ గా చెప్పింది. అపోజిషన్ ఫాల్స్ నరేటివ్ క్రియేట్ చేస్తుంది. ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని ఇండిపెండెంట్ ఏజెన్సీస్ వెరిఫై చేశాయి. ఇర్రెగ్యులారిటీస్ అయినట్టు ఎవిడెన్స్ లేదు అని మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ క్లారిఫికేషన్ ఇచ్చింది. గవర్నమెంట్ సోర్సెస్ ప్రకారం స్టేట్ ఇంజనీర్స్ మరియు కాంట్రాక్టర్స్ మీద మల్టిపుల్ ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేశారు. కానీ మేజర్ ఇర్రెగ్యులారిటీస్ కనిపించలేదు. కాంగ్రెస్ సక్సెస్ అయిన వెల్ఫేర్ స్కీమ్ ని పొలిటికల్ ఇష్యూగా మార్చడానికి ట్రై చేస్తుంది. జల్ జీవన్ మిషన్ వల్ల ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ రూరల్ ఫ్యామిలీస్ కి సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై రీచ్ అయ్యింది మరియు ఇంప్లిమెంటేషన్ గ్రౌండ్ లెవెల్లో విజిబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అని బీజేపీ లీడర్స్ అంటున్నారు. మొత్తంగా గవర్నమెంట్ వర్షన్ ఏంటంటే స్కీమ్ యాజ్ పర్ ప్లాన్ ప్రోగ్రెస్ అవుతుంది మరియు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి ఆడిట్స్ మరియు చెక్స్ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి అని స్పష్టం చేశారు. పబ్లిక్ సైడ్ లో కన్ఫ్యూజన్ మరియు డిసప్పాయింట్మెంట్ పెరుగుతున్నాయి. ఎందుకంటే రీసెంట్ అలిగేషన్ స్కీమ్ క్రెడిబిలిటీని డౌట్ లోకి తీసుకొచ్చాయి. వాటర్ కనెక్షన్స్ వస్తున్నాయి కానీ సప్లై రెగ్యులర్ గా ఉండడం లేదు. కొన్ని ఏరియాస్ లో కాంట్రాక్టర్స్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవ్వడం వల్ల మెయింటెనెన్స్ క్వాలిటీ కూడా అఫెక్ట్ అవుతుంది. ఈ పొలిటికల్ కాంట్రోవర్సీ వల్ల స్కీమ్ యాక్చువల్ బెనిఫిట్ పబ్లిక్ అటెన్షన్ నుండి మారిపోతున్నాయి అని విలేజర్స్ చెప్తున్నారు. జెన్యున్ ప్రోబ్ జరిగితే అకౌంటబిలిటీ క్లియర్ అవుతుంది. లేకపోతే జల్ జీవన్ మిషన్ రెప్యుటేషన్ కి లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఇన్ఎవిటబుల్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కోర్ట్ మానిటర్డ్ ప్రోబ్ ఇన్వెస్టిగేషన్ ని ట్రాన్స్పరెంట్ గా కండక్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఇస్తుంది మరియు గవర్నమెంట్ స్కీమ్ క్రెడిబిలిటీ రీస్టోర్ చేయడానికి ఈ స్టెప్ మోస్ట్ ఎఫెక్టివ్ అని డాక్టర్ మీనాక్షి వర్మ చెప్పారు. లార్జ్ స్కేల్ స్కీమ్స్ లో లీకేజెస్ అవాయిడ్ చేయాలంటే పీరియాడిక్ సోషల్ ఆడిట్స్ కంపల్సరీ. మణిపూర్ కేసులో
ఆడిట్ ఫైండింగ్స్ పబ్లిక్ కి రివీల్ చేయడం ముఖ్యం అని ఆర్కే సింగ్ ఫార్మర్ వాటర్ రీసోర్సెస్ అఫీషియల్ అన్నారు. ఈ కేసుని పొలిటికల్ లెన్స్ లో కాకుండా గవర్నెన్స్ రీఫార్మ్ మరియు అకౌంటబిలిటీ పర్స్పెక్టివ్ నుండి కేర్ఫుల్లీ ఎవాల్యుయేట్ చేయాలి అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. నేషనల్ పొలిటిక్స్ ఇప్పుడు యాక్టివ్గా ఉంది. స్కీమ్స్, అలిగేషన్స్ మరియు ప్రోబ్ డిమాండ్స్ రొటీన్గా ఉన్నప్పటికీ కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అవి కేర్ఫుల్గా ఎవాల్యుయేట్ చేయాలి అని. అండ్ ప్రోబ్ స్టార్ట్ అయితే స్కీమ్లో ఇర్రెగ్యులారిటీస్ క్లియర్గా రివీల్ అవుతాయి మరియు అకౌంటబిలిటీ రీఎన్ఫోర్స్ అవుతుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇలాంటి కంట్రోవర్సీస్ పబ్లిక్ కి ట్రాన్స్పరెన్సీ, ఆడిట్స్ మరియు లోకల్ మానిటరింగ్ ఇంపార్టెన్స్ గురించి కూడా రిమైండ్ చేస్తాయి. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.